అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు. వారు ఎవరో కాదు. వారెవరో తెలిస్తే ఖచ్చితంగా మీ గుండె పగిలిపోతుంది. మరి ఇంతకు వృషభ రాశి వారి ఇంట్లో ఉండే రహస్య శత్రువు ఎవరు? వారి వల్ల వృషభ రాశి వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు? ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో అందరితో సఖ్యత ఉండాలని లేదు. ఏదో ఒక సమయంలో ఏదో ఒక రోజున ఎవరో ఒకరితో మనకి పొసగకపోవచ్చు. అది చిలికి చిలికి గాలివానగా మారి శత్రుత్వానికి దారితీయొచ్చు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒకవేళ మన ఇంట్లోని వాళ్లే అయితే మనకు వాళ్ళు రహస్య శత్రువులుగా తయారవుతారు. బయట వాళ్ళు మనతో మాట్లాడడం మానేస్తారు కాబట్టి వాళ్ళు మనతో విరోధం పెట్టుకున్నారు అని గ్రహించగలం. కానీ ఇంట్లో వాళ్ళు మనపైన విరోధం పెట్టుకున్నారని గ్రహించటం చాలా కష్టం. అలాంటి వారిని రహస్య శత్రువులు అంటారు. మనతోనే ఉంటారు, మనం చేసే ప్రతి పనిలో ఉంటారు, కానీ సమయానికి దెబ్బ కొడుతూ ఉంటారు. అలాంటి వారి వల్ల చాలా మనం నష్టపోతూ ఉంటాం. మరి అలాంటి రహస్య శత్రువులు వృషభ రాశికి కూడా ఇంట్లోనే ఉన్నారు. ఆ రహస్య శత్రువులు ఎవరు అనేది తెలుసుకునే ముందు ప్రెజెంట్ వృషభ రాశికి సంబంధించిన గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుత పరిస్థితుల్లో గురు బుధ గ్రహాలతో పాటుగా రాస్యాధిపతి అయినటువంటి శుక్రగ్రహం కూడా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉండడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలగబోతోంది. ధన లాభాలకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి రావడంతో పాటు దాదాపుగా వీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించడంతో పాటుగా పట్టిందల్లా బంగారమా అనేటటువంటిగా విధంగా వీరి యొక్క పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. వీరు చేసే ప్రయత్నాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో పరధ్యానం పెరుగుతుంది. వృత్తిలో ఉన్నవారు బిజీ అవ్వడం, రాబడి పరంగా వీరికి చాలా చక్కటి రాబడి ఉండడం, వృషభ రాశి వారికి సంతోషకరమైనటువంటి జీవితం పెరుగుతుంది. వ్యాపారంలో అంచనాలకు మించిన లాభాలు కనిపిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో శత్రువులతో, పోటీదారులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించబడుతోంది. ఊహించని విధంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దాంతో పాటుగా ధనయోగాలు పట్టడానికి కూడా అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. సహోద్యోగుల నుంచి కూడా మీకు ఊహించినటువంటి, మీరు ఏమాత్రం కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి సమస్యలు తలెత్తుతాయి. పిల్లల చదువుల మీద వృషభ రాశి వారు ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరత కనిపిస్తుంది. అనేక మార్గాలలో మీకు ఆదాయం పెరగడంతో పాటు ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పట్టడం వల్ల మీరు చాలా వరకు కూడా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. వృషభ రాశి వారు ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. విద్యార్థులైతే కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాల్ని కూడా సాధిస్తారు. ఈ సమయంలో మీరు ఆశించిన విజయాలు వరిస్తాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారికి మీ రాశిలో గురువు సంచారం ప్రారంభిస్తున్నందువల్ల సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవడంతో పాటు కొద్దిపాటి శ్రమతోనే ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులు అన్నీ కూడా చాలా చక్కగా పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్యం ఉన్నా లెక్క చేయకుండా ఇంటా బయట కూడా మీ యొక్క బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారు. ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగంలో మీ యొక్క పనితీరు మీ పై అధికారులని బాగా ఆకట్టుకుంటుంది. మీరు చేసేటటువంటి పనిని వాళ్ళు గమనించటంతో పాటు మీ పనిలో చాలా చాకచక్యంగా మీరు నిర్వర్తిస్తున్న తీరుని వాళ్ళు అభినందిస్తారు. ఒక రకంగా అది మీకు మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. కీలకమైనటువంటి వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు మీరు తీసుకోవడం ద్వారా వచ్చేటటువంటి లాభాలు మీ యొక్క ఉద్యోగ పరంగా మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో మీరు ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరమని చెప్పబడుతోంది. వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరగడంతో పాటు ఆదాయం కూడా మీకు నిలకడగా ఉంటుంది. ఖర్చుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు తగ్గించుకోవడం, డబ్బు ఖర్చు విషయంలో పొదుపు పాటించడం మంచిది. అయితే ఎవరికీ కూడా మీరు హామీలుగా ఉండకండి. నిరుద్యోగులు తగిన ఉద్యోగంలో స్థిరపడటం జరుగుతుంది. మంచి పెళ్లి సంబంధాలు కూడా కుదురుతాయి. ఎన్నాళ్లుగానో ఎన్నోసార్లు ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవడం, ఏదో ఒక రకంగా ఆ సంబంధం చెడిపోవడం జరిగి ఈ యొక్క వృషభ రాశి వారు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి మీకు అనుకూలమైనటువంటి, మీరు కోరుకున్నటువంటి వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా వచ్చేటటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంచుమించుగా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల ప్రస్తుతం నడుస్తున్న సమయం అనేది సుఖ సంతోషాలతో మీకు గడిచిపోతుంది. ఇంటా బయట మీ మాటకు చేతకు తిరిగే ఉండదు. ఏ రంగానికి చెందిన వారైనా కూడా ఆశించిన దానికంటే కూడా ఎక్కువగా పురోగతి సాధిస్తారు. ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉండడంతో పాటు తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృత్తి వ్యాపారాల్లో నష్టాలు తగ్గడంతో పాటు లాభాల బాట పడతారు. కుటుంబ పరిస్థితులు అన్ని విధాలుగానూ అనుకూలంగా మారుతాయి. అలాగే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దాంతో వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.
అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి ఉంటుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ వృషభ రాశి వారికి. మంచి మంచి పరిచయాలు ఏర్పడడంతో పాటు మీ యొక్క సర్కిల్ కూడా చాలా చక్కగా ఫామ్ అవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం పెరిగినా కూడా ఆశించిన స్థాయిలో ప్రతిఫలం అనేది ఉండటంతో మీరు పనిని ఎక్కువగా చేస్తున్నామనే భావన నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగపరంగా శుభవార్తలు అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ కి సంబంధించి, మీరు కోరుకుంటున్న ప్లేస్ కి మీకు కావాలి అనుకుంటున్న ట్రాన్స్ఫర్ కి సంబంధించినటువంటి శుభవార్తలు మీరు వినేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి జీవితం అనేది వేగం పుంజుకుంటుంది. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగం మారడానికి చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వృషభ రాశి వారికి బాగా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకోవడంతో పాటు నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుంచి ఆశించినటువంటి సమాచారం అందుతుంది. ఎప్పటి నుంచో ఎన్నో కంపెనీస్ కి వీళ్ళు అప్లై చేసుకున్నా కూడా వచ్చినటువంటి ఆఫర్స్ వీళ్ళు కోరుకున్న ప్యాకేజ్ లో ఉండకపోవడం వల్ల వీరు కోరుకున్నటువంటి ఉద్యోగాన్ని చేయలేకపోతూ ఉన్నారు. అలాంటి నిరుద్యోగులకు వీరు ఊహించని విధంగా ఆశించినటువంటి ఏ కంపెనీలో అయితే జాబ్ కావాలనుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆఫర్ లెటర్స్ రావడంతో వీరి ఆనందానికి అవధులే ఉండవని చెప్పుకోవచ్చు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. తలపెట్టిన పనుల్లో మీరు చక్కగా శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందుతారు. ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి కేంద్రీకరించడంతో పాటుగా పుణ్యకార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. ఇతరులకి సహాయం చేయటం, ఇతరుల యొక్క కష్టాలను తీర్చడం, వారి అవసరతల్లో మనం ఉన్నామని చెప్పి ముందుకు వెళ్లడం, ఇలాంటివన్నీ కూడా మీరు చేయటం ద్వారా మీకు చాలా వరకు పుణ్యం అనేది లభిస్తుంది. తలపెట్టిన పనులు వేగంగా అవడంతో పాటుగా పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకి కూడా మంచి కంపెనీల నుంచి ఆఫర్స్ అందుతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తారు. గ్రహాల యొక్క అనుకూలత ఉండడం వల్ల చాలా వరకు మీ జీవితం అనేది సాఫీగా హ్యాపీగా గడిచిపోతుంది. ఏ విషయంలోనైనా మీ మాట నెగ్గుతుంది. ఉద్యోగంలో పరధ్యానం పెరుగుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం కనిపిస్తోంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. ఏ విషయంలో అయినా సరే మీ మాటే నెగ్గుతుంది. ఎలాంటి ప్రయత్నం తలపెట్టినా విజయం అనేది మీ సొంతమవుతుంది. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలు అనేవి సఫలమవుతాయని చెప్పుకోవచ్చు. పెండింగ్ లో ఉన్నటువంటి పనులు పూర్తయి ఊరట లభిస్తుంది. ఆదాయానికి లోటుండని పరిస్థితి అనేది ఏర్పడడంతో వృషభ రాశి వారు చాలా సంతోషపడతారు. ఆకస్మికంగా వచ్చేటటువంటి ధన ప్రాప్తి అనేది మిమ్మల్ని ఊహించని ఆర్థికపరమైన స్థితిగతులకు తీసుకెళ్తుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందడంతో పాటు కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు అందుకుంటారు. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు కూడా బయటపడటంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అదేవిధంగా సహోద్యోగులతో మీకు సహకారవంతమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మీ పై అధికారుల యొక్క ప్రశంసలతో పాటు వారు మీ పనిలో మిమ్మల్ని చాలా వరకు కూడా అప్రిషియేట్ చేస్తూ అదే విధంగా బాగా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారు. గురువు మంచి దిశలో ఉండడం వంటి కారణాల వల్ల ఉద్యోగంలో చాలా వరకు కూడా ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికార యోగానికి అవకాశం కూడా ఉంది. బుధగ్రహం కూడా అనుకూలంగా మారుతున్నందువల్ల సమయస్ఫూర్తితో వ్యక్తిగత సమస్యల్ని మీరు పరిష్కరించుకోగలుగుతారు. ఇంటా బయట కూడా అనుకూలతలు బాగా పెరుగుతాయి. అయితే కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు సాగిస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందడంతో వృత్తి వ్యాపారాలు ఊపందుకుంటాయి. ముఖ్యమైన పనులు జాప్యం లేకుండా పూర్తవుతాయి. ఆదాయం రెండింతలు పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ఉంటాయి. అయితే మీరు ఈ ఆదాయం పెరిగిన వెంటనే మీరు ఖర్చుల్ని పెంచుకోకుండా సేవింగ్స్ ని పెంచుకునే ప్రయత్నాలు చేయడం ద్వారా అవసరతలు ఆ డబ్బు మీకు చాలా ఉపయోగపడుతుంది. రాబోయేటటువంటి తరాలకి మీరు కావలసినటువంటి ఆర్థిక పరిపుష్టి ఇచ్చిన వారవుతారని చెప్పుకోవచ్చు. ఇక రాబోయే రోజుల్లో వృషభ రాశి వారికి అధికార యోగానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. బుధగ్రహం కూడా అనుకూలంగా మారుతున్నందువల్ల సమయస్ఫూర్తితో వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకోవడం జరుగుతుంది. ఇంటా బయట కూడా అనుకూలతలు బాగా హెచ్చుగా కనిపిస్తూ ఉన్నాయి. అదనపు ఆదాయం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు చాలా వరకు కూడా సఫలీకృతమవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందడంతో పాటు వీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా లాభంతోటే వీరు పూర్తి చేయడం జరుగుతుంది. అదే విధంగా నిలకడైనటువంటి ఆదాయం అనేది ఉంటుంది. మీరు ఆర్థికంగా బలం పుంజుకుంటారు. ఆర్థిక ప్రయత్నాలు కలిసొస్తాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉంటుంది. అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు కూడా వృద్ధిలోకి రావడంతో ఇతరులకు వీలైనంత వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఇక అదే విధంగా ఇక్కడి వరకు అంతా బానే ఉంటుంది. కానీ వృషభ రాశిలో కొంతమందికి మాత్రం ఇంట్లోనే రహస్య శత్రువు ఏర్పడతారు. ఆశ్చర్యంగా అనిపించినా కూడా ఇది నిజం.
ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. వృషభ రాశి వారికి ఇంట్లోనే ఒక రహస్య శత్రువు కారణంగా ఊహించని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వీరి జీవితానికి ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. వారు చేస్తున్న పనులు అయిపోయినట్టే ఉంటాయి, కానీ చివరిలో బెడ్స్ కొడతాయి. ఇంకేముంది, రావాల్సిన డబ్బు వచ్చేస్తుంది అనుకుంటారు, కానీ అనుకోని విధంగా అది ఆగిపోతుంది. మీకు తెలియకుండానే మీ వెనుక ఎవరో ఏదో చేస్తున్నారని మీరు తెలుసుకునే లోపే నష్టం జరిగిపోతూ ఉంటుంది. మరి ఈ పరిస్థితులకు కారకులు ఎవరో తెలిస్తే మీ గుండె పగిలిపోతుంది. వారు మీకు తలపెట్టే హాని అంతా ఇంతా కాదు, మిమ్మల్ని అనుక్షణం దెబ్బ కొట్టాలని చూస్తారు. ఇంతకీ వారెవరంటే మీ తోబుట్టువులు. అవును, మీరు ఈ మాటల్ని అస్సలు ఊహించి ఉండకపోవచ్చు, కానీ ఇది పచ్చి నిజం. మీతో పాటు రక్తం పంచుకుని పుట్టిన మీ తోబుట్టువులే మీ ఎదుగుదలను చూసి మిమ్మల్ని ఎలాగైనా సరే దొంగ దెబ్బ కొట్టాలని కాపు కాచుకుని కూర్చున్నారు. అయితే మీ జీవిత భాగస్వామి ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి మిమ్మల్ని ఎంత అలర్ట్ చేసినా కూడా మీరు గుడ్డిగా నమ్మేటటువంటి మీ తోబుట్టువులనే ఎక్కువగా నమ్ముతారు. కాబట్టి మీ జీవిత భాగస్వామి మాటల్ని అసలు పట్టించుకోరు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు జ్యోతిష్యులు కూడా చెప్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి అసలు నిజాన్ని గ్రహించండి. మీ తోబుట్టువులు మీకు పైకి చాలా మంచిగా నటిస్తూ ఉండొచ్చు, కానీ ఒకసారి వారి వల్ల మీరు ఇప్పటి వరకు ఎంత నష్టం జరిగిందో ఒకసారి చక్కగా క్రాస్ చెక్ చేసుకుంటే మీకే తెలుస్తుంది మీరు ఎంత తప్పు చేస్తున్నారు. మీరేమో నా వాళ్లే, నా తోబుట్టువులే అని ప్రతి విషయాన్ని వారితో షేర్ చేసుకోవడం, ఆ పనులు అవ్వకుండా మీ తోబుట్టువులే అడ్డుపట్టడం, ఇదంతా ఎప్పటి నుంచో ఏళ్ల నుంచి జరుగుతోంది. కానీ వారు చేసే తప్పులు మీకు కనబడవు, ఎందుకంటే తోబుట్టువులు కదా. కనీసం ఎప్పటికైనా మించిపోయింది లేదు. నిజాన్ని గ్రహించి మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్న వారి నుంచి మీరు దూరంగా ఉండడం మొదలు పెట్టండి. అప్పుడు వారంతటా వాళ్లే చక్కగా మీరు వారిని దూరం పెడుతున్నారు అనే విషయాన్ని గ్రహించి మీకు దూరం అవడంతో పాటుగా మీ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయని చెప్పవచ్చు. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.